గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది సమావేశం కాదు, సదస్సు కాదు, ఇది ఒక ప్రెస్ మీట్ మాత్రమే. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు నారాయణపేటలో ముదిరాజులను బీసీఏలో విలీనం చేస్తాం, బీసీఏ గ్రూప్లో కలుపుతాము, అవసరమైతుంటే ఉన్నత న్యాయస్థానం ఒక సుప్రీంకోర్టులో మంచి లాయర్లను పెట్టి బీసీడీలో ఉన్నటువంటి వాళ్ళని బీసీఏలోకి మారుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇది చాలా శోచనీయమైన విషయము. అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ముదిరాజులను బీసీఏలోకి తీసుకొస్తామని మేనిఫెస్టో పెట్టారు. ఇది గ్రహించదగిన విషయం అంతా కూడా కేవలం ఓట్ల రాజకీయాల కొరకు కులాల మధ్యలో చిచ్చు పెట్టకూడదు అనేటువంటి ఒక ఉద్దేశం కొరకు మాత్రమే ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీఏ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అణగారిన ఒక కులాలు, సుమారుగా 33 కులాలు అయితే ఇందులో పూర్తిగా భిక్షాటన చేసుకునేటువంటి ఒక కులాలే. 56 కులాల్లో 36 కులాలు భిక్షాటన మీద బతికేటువంటి ఒక కులాలే. ఈ భిక్షాటన చేసే ఒక కులాలకు కూడా హక్కులు వారి యొక్క ఫలాలు పొందకుండా చూడాలనే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయడం అనేటువంటి శోచనీయమైనది కూడా తెలియజేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ఏదైతే ఉన్నదో ముదిరాజులకు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. రెండో అంశం ఏంటంటే 27 కులాలు ఆంధ్రాలో, 27 కులాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 27 కులాలను తెలంగాణ బీసీ లిస్టులకి వెళ్ళి తొలగించారు. మరి ఈ 27 కులాలు చెందిన ఒక ఆంధ్ర వాళ్ళు ఒక లాబింగ్ ద్వారా మళ్ళీ తెలంగాణ బీసీ కులాల్లో చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా ఎదుర్కోవడం కొరకు బీసీఏ గ్రూప్లో ఉన్నటువంటి 56 కులాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఒక్కొక్క కులానికి చెందినటువంటి వాళ్ళు ఒక్కొక్క రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నాం. నాయ బ్రాహ్మణులు పెట్టాం, గంగబుద్ధులను పెట్టాం, ఇవాళ రజకులు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి కులం చెందినటువంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ముదిరాజులో బీసీలో కలుపుతాము అనేటువంటి దాన్ని ఖండిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఆంధ్ర 27 కులను మళ్ళీ తెలంగాణ బీసీ జాబితాలో కలపకూడదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 27 కులాలు తెలంగాణ లిస్టులో చేరితే ఒక బీసీ ఏ గ్రూప్కే నష్టం కాదు, బీసీ బి గ్రూప్ కూడా నష్టమే, బీసీ డి గ్రూప్ కూడా నష్టమే. ఇక్కడ పత్రికల వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే బీసీ డి గ్రూప్ నష్టం జరుగుతుంది, బీసీ బి గ్రూప్ నష్టం జరుగుతుంది. సదస్సు పెట్టేదంతా చైతన్య పరిచేదంతా కూడా బీసీఏ వాళ్ళు. కాబట్టి ఇది అన్ని గ్రూపులకు నష్టం జరుగుతుంది. అంటే తెలంగాణ బిడ్డలకు నష్టం జరుగుతుంది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే విద్యారంగంలో, ఉపాధి రంగంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతాం అనుకుంటే మా పైన గొడ్డలు పెట్టేలాగా మళ్ళీ ఆంధ్ర వల్ల తీసుకొచ్చి తెలంగాణ బీసీ కులాల్లో కలపడం అనేటిది మేము సహించమని చెప్పేసి బీసీ కులాల తరపున బీసీఏ గ్రూప్ చెందినటువంటి వాళ్ళు ఉద్యమం చేస్తున్నాం. ఆ ఉద్యమంలో భాగంగానే ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. గౌరవ ప్రెస్ క్లబ్ల మిత్రులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ముదిరాజులో కూడా మాకేం ద్వేషం లేదు. వాళ్ళకు ఒక కార్పొరేషన్ పెట్టుకున్నారు, 1000 కోట్లు ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయండి. కానీ బీసీఏ గ్రూప్లో చేరుతామంటే అది చాలా శోచనీయ విషయం. దాన్ని మేము తీవ్రంగా ఖండించడం కొరకే ప్రెస్ మీట్ పెడుతున్నాం. అదేవిధంగా 27 కులాలను కూడా తెలంగాణ లిస్టులో కూడా కలపొద్దు అని కూడా ప్రభుత్వానికి మేము వినదించుకోవడానికి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.